ప్రమాదకరమైన చైనా మాంజాలు జనం ప్రాణాల మీదెత్తేస్తున్నాయి. పతంగులు ఎగరవేసే క్రమంలో సాధారణ దారాలు ఉపయోగించకుండా చైనా మాంజా వాడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కృష్ణారావు అనే వ్యక్తికి చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో వాయునాళం తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. చైనా మాంజా జనం ప్రాణాల మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొత్తగూడెం టౌన్లో కూడా చైనా మాంజా సంబంధించి పతంగి ఎగురవేస్తున్న క్రమంలో చైనా మాంజా సంబంధించి గొంతుకు తగిలి కూడా ఒక వ్యక్తికి సంబంధించి కృష్ణారావు అనే వ్యక్తి మనం ఒకసారి ప్రస్తుతం చూడవచ్చు. ఐసీయూలో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు. 70% వరకు కూడా గొంతు సంబంధించి అక్కడ కట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వాయునాళం కట్ అవ్వడంతో ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్న మనకు వైద్యులు రాజశేఖర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లుంది ఆయన పొజిషన్, ఎంతవరకు కట్ అయింది, ఎట్లా అంటే ఇలాంటి ఎప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంలో జరుగుతూ ఉంటాయి? ఇది మెయిన్ 2 వీలర్స్ వాడే వాళ్ళంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా సంక్రాంతి టైంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో మనకి లైవ్ ఎగ్జాంపుల్ లాಗಿದೆ. యాక్చువల్లీ ఈయన కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి ప్రాణం నిలబడింది. ఆల్మోస్ట్ 70% వాయునాళం దెబ్బతినింది. ఆయన మెయిన్ ప్లస్ ఏంటంటే బ్రెయిన్కి సప్లై చేసే 2 వెజల్స్ ఉంటాయి, కెరోటిడ్ వెజల్స్ ఉంటాయి ఈ పక్క. ఆ రెండింటికి డ్యామేజ్ కాలేదు, అది మెయిన్ ప్లస్. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 1.5 to 2 లీటర్స్ బ్లడ్ పోయింది. ఆయన అంతా తడిసిపోయినారు బ్లడ్లో. కరెక్ట్ టైంకి కరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు, రిజల్ట్స్ ఇది. బట్ అందరూ ఇట్లా కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేకపోవచ్చు. సో అది జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. టోటల్గా క్యూర్ అయ్యేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఫ్యూచర్లో అంటే గొంతు సంబంధించి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రాకియా అంటాం, వాయునాళం, విండ్ పైప్. ఆ విండ్ పైప్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ లంగ్స్లోకి మొత్తం బ్లడ్ వెళ్ళిపోయింది. వెరీ 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 డేంజరస్ యాక్చువల్లీ. మెయిన్ మన అనస్థిటిస్ట్ మెచ్చుకోవాలి ఇక్కడ, డాక్టర్ అన్వర్ గారు. డేరింగ్గా మనకి ఇంటిబేట్ చేశారు, మత్తి ఇవ్వగలిగారు. సో విండ్ పైప్ డ్యామేజ్ అయింది కాబట్టి అది ప్రైమరీ రిపేర్ చేయకుండా విండ్ పైప్లోకే ట్యూబ్ పెట్టేసామన్నమాట. మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా, మళ్ళీ బ్లీడింగ్ అయినా దీని నుంచి ఈజీగా మనం లోపల ఉన్న బ్లడ్ అన్నీ తీసేయచ్చు. ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా యాక్చువల్లీ. దీని నుంచి మొత్తం రికవర్ అయితే ఒక 3 to 4 వీక్స్లో మనం ఇది మళ్ళీ తీసేసి నార్మల్. ఇప్పుడైతే ఆయన మాట్లాడలేరు, ఇది ఉంది కాబట్టి 3 to 4 వీక్స్లో ఆయన మళ్ళీ నార్మల్ అయిపోతారు, మాట్లాడగలరు కూడా. అంటే మాంజా దారం మొత్తం మెడని చుట్టేసిందా, ముందు భాగం వరకు వచ్చింది? ఓన్లీ ముందు భాగం వరకే, ముందు భాగమే. కొంచెం సైడ్కి ఏమన్నా ఉన్నా కూడా కెరోటిడ్ వెజల్స్ అంటాం, బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళం, అదేమన్నా డ్యామేజ్ అయింటే చాలా సీరియస్గా హాస్పిటల్కి కూడా వచ్చేవాళ్ళు కాదు ఆయన. ఎట్లా మీరు అవేర్నెస్ సంబంధించి ఏం చెప్పబోతుంటా? మీరు ఆల్రెడీ ఇలాంటి జనరల్ ట్రీట్మెంట్స్ సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఇలాంటి జరుగుతుంటే మీ దగ్గర పేషెంట్స్ వస్తారు అంటే ఎట్లా అవేర్నెస్ చేస్తామా? మెయిన్ చైనా మాంజాని బ్యాన్ చేయాలి ఒకటి. రెండోది మెయిన్ 2 వీలర్స్ వాళ్ళు ఒక చిన్న కడ్డీలు లాంటివి వస్తున్నాయి ఇది మన 2 వీలర్ ఫిక్స్ చేసుకోవడానికి, అలాంటివి ఏమన్నా యూజ్ చేస్తే మంచిది అనిపిస్తుంది. ప్లస్ వాడే వాళ్ళకి, గాలిపటాలు ఎగరేసే వాళ్ళకి మెయిన్ అవేర్నెస్ రావాలి. రోడ్ల దగ్గర కానీ అటు కాకుండా మైదానాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడ ఎగరేసుకోవడం మంచిది.